discussed bacteria. Next we are going to discuss viruses. వైరస్లు. ఓకే, మీకు వైరస్ కోసం ఏమన్నా తెలుసా? డూ యు నో? ఏమన్నా తెలుసా వైరస్ల వల్ల వచ్చే డిసీజెస్ కానీ? అసలు వైరస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాని షేప్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ విషయాల కోసం మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ వైరస్ యొక్క ఇంట్రడక్షన్ నేర్చుకోవచ్చు. ఓకే, వైరసెస్. నెక్స్ట్, the study of viruses is known as virology. Viruses is known as virology. Viruses are a unique group of biological entities. Biological entities. బయలాజికల్ ఎంటిటీస్ అంటే జీవరూపాలు. వైరాలజీ. వైరస్ కోసం చదివే అధ్యయనాన్ని ఏమంటారంటే వైరాలజీ అని అంటారు. నెక్స్ట్, వైరసెస్ ఆర్ ఏ యూనిక్ గ్రూప్ ఆఫ్ బయలాజికల్ ఎంటిటీస్. అంటే ఏంటంటే వైరసెస్ అనేవి ఏంటంటే ఒక ప్రత్యేక సమూహానికి చెందిన జీవరూపాలు అన్నమాట. నెక్స్ట్, దే ఆర్ ఇంక్లూడ్ ఎవ్రీ టైప్ ఆఫ్ సెల్ లైక్ బ్యాక్టీరియా, నెక్స్ట్ ఆల్గే, ఫంగై, ప్రోటోజోవా and plants, animals. వైరస్ అనేది ఏంటంటే ప్రతి కణంలో కూడా విస్తరించి ఉంటుందన్నమాట. అవి ఏంటంటే బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, మొక్కలు, జంతువులు, వీటన్నింటిలో కూడా వైరస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, వైరసెస్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. వైరస్లు అనేవి ఏంటంటే మిగతా ఉన్న బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగే, ప్రోటోజోవా వీటితో పోల్చుకుంటే అవి చాలా డిఫరెంట్ అన్నమాట. వైరసెస్ డు నాట్ కంపోజ్డ్ సెల్. వైరసెస్ అనేవి ఏంటంటే సెల్తో నిర్మితమయ్యి ఉండవన్నమాట, వాటి చూడలేమన్నమాట. ఓకే, కెనాట్ సీన్ టు బి అండర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కూడా వీటిని చూడలేమన్నమాట. అయితే వైరసెస్ కంటైన్ న్యూక్లిక్ యాసిడ్. వైరసెస్లో ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఏంటంటే ఎయిదర్ డిఎన్ఏ కానీ ఆర్ ఆర్ఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ న్యూక్లిక్ యాసిడ్ కవర్ చేస్తూ ప్రోటీన్ కోడ్ ఉంటుంది. ప్రోటీన్ కోడ్ ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ వైరసెస్లో ఉంటుంది. అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోటీన్ న్యూక్లిక్ యాసిడ్ని కవర్డ్ బై ప్రోటీన్ కోడ్ కవర్ చేస్తూ ప్రోటీన్ కోడ్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఈ ప్రోటీన్ కోడ్ని కవర్ చేస్తూ లిపిడ్స్, ఈ ప్రోటీన్ కోడ్ సమ్ టైమ్స్, అన్ని సమయాల్లో కాదు, సమ్ టైమ్స్ ఈ ప్రోటీన్ కోట్ని కవర్ చేస్తూ లిపిడ్స్,
లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. దేని కవర్ చేస్తూ, ప్రోటీన్ కోట్ని కవర్ చేస్తూ సమ్ టైమ్స్ కొన్ని సమయాల్లో ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వైరసెస్లో ఏంటంటే లైఫ్ ప్రాసెసెస్ అనేవి ఏమీ జరగవన్నమాట. లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటంటే రెస్పిరేషన్, అంటే శ్వాసక్రియ కానీ, నెక్స్ట్ రిప్రొడక్షన్, నెక్స్ట్ న్యూట్రిషన్, వీటిని ఏమంటారంటే లైఫ్ ప్రాసెసెస్ అంటే జీవక్రియలు. అంటే రెస్పిరేషన్ జరగదు, ప్రత్యుత్పత్తి జరగదు, అలాగే న్యూట్రిషన్ కూడా జరగదు. కానీ ఈ సెల్స్ ఏంటంటే మామూలుగా నిర్జీవులుగానే ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్గానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏదైనా సెల్లోకి మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా సెల్లో బ్యాక్టీరియాలో కానీ ఆల్గే ఫంగే ఏ జీవుల్లోకి వెళ్ళినా ఇవి సర్వైవ్ అవుతాయి అనమాట. అప్పుడు ఇవి లివింగ్ సెల్స్ అవుతాయి. బయట ఉన్నంతసేపు నాన్ లివింగ్ థింగ్స్ కింద ఉంటాయి. కానీ ఏదైనా సెల్లోకి ఏదైనా సెల్ని ఏంటంటే ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి సెల్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. బ్యాక్టీరియాని, అలాగే ఆల్గే ఫంగే, ప్రోటోజోవా వీటన్నిటిని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఇవి ఏంటంటే లివింగ్ థింగ్స్ కింద మారుతాయి అనమాట. అర్థమైంది కదా, సెల్ లోపల ఇవి ఏంటంటే జీవాన్ని కలిగి ఉంటాయి, బయట ఉన్నంతసేపు నిర్జీవులుగానే ఉంటాయి అనమాట. ఇది ఇన్ఫెక్ట్ చేసిందంటే ఏ సెల్నైనా మొత్తం ఆ సెల్ మొత్తాన్ని, ఆ సెల్లో ఉన్న కణాంగాలన్నింటినీ, సెల్ ఆర్గనల్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసేసి ఏంటంటే అక్కడ దాని యొక్క ప్రోజనిని డెవలప్ చేసుకుంటుంది అనమాట, దాని సంతతిని డెవలప్ చేసుకుంటుంది. అలాగే బ్యాక్టీరియా కోసం ఈ వైరస్ అనేది బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తే దాన్ని బ్యాక్టీరియోఫేజ్ అని అంటారు. ఇది నెక్స్ట్ మనం నేర్చుకుంటాం. ఏంటంటే బయట ఉన్నంతసేపు నాన్ లివింగ్ థింగ్స్గా ఉంటుంది, కానీ సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత దానికి జీవం వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు కణంలో ఉండే అన్ని కణాంగాల్ని, సెల్ ఆర్గనల్స్ అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసి దాని ప్రోజనిని డెవలప్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే అందుకని నెక్స్ట్ ఇది ఏంటంటే దీంట్లో రిప్రొడక్షన్ అనేది ఏంటంటే రెప్లికేషన్ జరుగుతుంది. రిప్రొడక్షన్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, రిప్రొడక్షన్ జరగదని చెప్పుకున్నాం. కానీ ఏదైనా సెల్లోకి వెళ్ళినప్పుడు దాని ప్రోజనిని ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. అలా రెప్లికేషన్ చేసుకుంటుంది, ప్రతికృతి చేసుకుని దాన్ని ప్రోజనిని డెవలప్ చేసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఏంటంటే ఈ వైరసెస్ని ఏమంటారంటే ఇన్ఫెక్టిషియస్ పార్టికల్స్ అని అంటారు అనమాట. వైరసెస్ని ఏమంటారు? ఇన్ఫెక్టిషియస్ పార్టికల్స్ అని అంటారు. సంక్రమింప చేసే రేణువులుగా చెప్పొచ్చు. వైరసెస్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు? ఇన్ఫెక్టిషియస్ పార్టికల్స్ కింద. అంటే వ్యాధిని సంక్రమింపచేసే పార్టికల్స్, వ్యాధిని సంక్రమింపచేసే రేణువులు. నెక్స్ట్ వైరసెస్ అనేవి ఏంటంటే ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్. ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పార్టికల్స్, పారాసైట్స్. ఆబ్లిగేట్ అవికల్ప కణాంతస్థ పరాణజీవులు. ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్ అంటే ఏంటంటే ఇవి ఏదైనా హోస్ట్ సెల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే సర్వైవ్ అవుతాయి అన్నమాట.
హోస్ట్ సెల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే సర్వైవ్ అవుతాయి. అందుకని చెప్పేసి వీటిని ఏమంటారంటే ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్. అవికల్ప కణంతస్థ పర్ణజీవులు అంటే ఏంటంటే వైరస్లు అనేవి ఏంటంటే అతిదేయ కణంలోకి వెళ్ళినప్పుడు దాంట్లో అతిదేయ కణంలోకి వెళ్ళి దానిలో ప్రవేశించినప్పుడు ఏంటంటే అతిదేయ కణంలో ఉన్న కణంగాలన్నింటినీ కూడా ఏంటంటే నశింపచేసి డిస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట. నశింపచేసి దీని యొక్క ప్రోజెనిని దీని యొక్క సంతతిని అభివృద్ధి చేసుకుంది. దాంతో ఏంటంటే అక్కడ ఏ సెల్ అయితే ఉందో ఆ సెల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతే మళ్ళీ వైరస్లన్నీ ఎక్కువ బయటికి రావడం జరుగుతుంది అనమాట. అందుకే వీటిని ఆబ్లిగేట్ ఇంటర్సెల్యులర్ పారాసైట్స్ అని అంటారు అనమాట. ఇది వైరసెస్ ఇంట్రడక్షన్. ఆవిష్కరణ అంటే వైరస్ని ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు డిస్కవర్ చేశారు, అసలు వైరస్ అని పేరు పెట్టింది ఎవరు, ఈ విషయాన్ని మనం చూడొచ్చు. ఏంటంటే వైరస్లు అనేవి ఏంటంటే హ్యూమన్స్లోను అలాగే ఏంటంటే ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ప్లాంట్స్ యానిమల్స్లో కూడా ఏంటంటే డిసీజెస్ని కలెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. మనకి ఎక్కువ ఏంటంటే వైరస్ వల్ల ఎక్కువ డిసీజెస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ కోసం చెప్పింది ఎవరు, ఆల్రెడీ నేను దీనికోసం చెప్పాను. ఎవరు చెప్పారు? జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్. అసలు జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ అంటే ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి డిసీజెస్కి ఉన్న రిలేషన్షిప్ అన్నమాట. దీన్ని చెప్పింది ఎవరంటే రాబర్ట్ కోచ్. జెర్మ్ థియరీ చెప్పింది. జెర్మ్ థియరీ కోసం చెప్పిన తర్వాత కూడా అసలు మా హ్యూమన్స్లోను ప్లాంట్స్ యానిమల్స్లో డిసీజెస్ అనేవి దేనివల్ల వస్తున్నాయో కూడా తెలియదు అనమాట. జెర్మ్ థియరీ అప్పటికి వచ్చింది, అయినా కూడా ఏంటంటే దేనివల్ల వ్యాధులు వస్తున్నాయి అనే విషయం మనకు వైరస్ వల్ల వస్తుందని కూడా ఆ విషయం తెలియలేదన్నమాట. అయితే ఫస్ట్ టైం 1892లో ఇన్ 1892లో రష్యన్ ప్యాథాలజిస్ట్ అంటే ఏంటంటే రష్యా దేశానికి చెందిన ప్యాథాలజిస్ట్ అంటే వ్యాధుల కోసం అధ్యయనం చేసే వాళ్ళని ప్యాథాలజిస్ట్ అంటారు. రష్యన్ ప్యాథాలజిస్ట్ ఎవరంటే ఆయన డిమిట్రీ ఐవనోవ్స్కీ అనే అతను ఏంటంటే స్టడీ చేస్తున్నారు. దేని మీద స్టడీ చేస్తున్నారు ఆయన? స్టడీయింగ్ టొబాకో మొజాయిక్ డిసీజ్. అంటే ఆయన ఏంటంటే మొక్కల మీద స్టడీ చేస్తున్నారు. అది కూడా ఏ మొక్క అంటే టొబాకో మొజాయిక్ వైరస్ సోకిన మొక్క మీద ఈయన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈయన ఏం చేస్తున్నారంటే ఏ మొక్కకైతే డిసీజ్ వచ్చిందో ఏ మొక్కకైతే డిసీజ్ వచ్చిందో ఆ మొక్క యొక్క లీవ్స్ని తీసుకుని దాన్ని ఏంటంటే ఫిల్టర్ చేస్తున్నారు. శాప్ కింద తయారు చేసి ఒక రసం కింద తయారు చేసి బ్యాక్టీరియాని వడపోసే ఫిల్టర్ ద్వారా బ్యాక్టీరియాని వడపోయడానికని ఫిల్టర్ ఉంది. ఆ ఫిల్టర్లోనే ఏం చేశారంటే ఈ టొబాకో మొజాయిక్ డిసీజ్ ఉన్న ఆ శాప్ను కూడా ఆ యొక్క లీవ్స్ యొక్క శాప్ను కూడా దాంట్లోనే వడపోసారన్నమాట. అలా వడపోసినప్పుడు ఏం జరిగిందంటే ఇన్ఫెక్టిషియస్ ఏజెంట్ పాస్డ్ త్రూ ద పోర్ ఆఫ్ ఫిల్టర్. ఏంటంటే ఆ ఫిల్టర్కు ఉన్న పోర్స్ రంధ్రాల ద్వారా ఏంటంటే ఆ ఇన్ఫెక్టిషియస్ ఆ సంక్రమిక కారకం అనేది ఏంటంటే ఆ ఫిల్టర్ ద్వారా మళ్ళీ ఫిల్టర్ అయిన వాటర్లోకి శాప్లోకి వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తే ఈయన ఏమన్నారంటే ఈయన దానికి ఏమని పేరు పెట్టారంటే ఫిల్టరబుల్ ఏజెంట్ అని పేరు పెట్టారనమాట. దానికి అలా వచ్చింది, దాన్ని ఫిల్టరబుల్ ఏజెంట్ అని పేరు పెట్టారు. గాలనీయ కారకం అంటే వడపోసినప్పుడు ఆ ఏజెంట్ దాంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన మరలా ఏం చేశారంటే ఆ శాప్ని తీసుకెళ్ళి ఒక హెల్దీ ప్లాంట్కి దాన్ని ఇంజెక్ట్ చేశారనమాట. హెల్దీ ప్లాంట్కి దాన్ని అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు ఏమైందంటే ఆ ప్లాంట్లో కూడా ఈ టొబాకో మొజాయిక్ డిసీజెస్కి సంబంధించిన సిమ్టమ్స్ ఆ ప్లాంట్లో కూడా కనిపించడం జరిగిందనమాట. దాంతో ఆయన
దానికి ఏమని పేరు పెట్టారంటే ఫిల్టరబుల్ ఏజెంట్ అని పేరు పెట్టారన్నమాట, గాలనీయ కారకం. ఈయన అయిపోయారు. అండ్ లేటర్ బైజరింక్, ఈయన ఎవరంటే డిమిట్రీ ఐవనోవ్స్కీ ఉన్నారు కదా, ఈయన ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ ఈయన రీస్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏంటంటే ఆ యొక్క శాప్ ఉంది కదా, ఆ శాప్కి ఆయన ఒక పేరు పెట్టారు. అదేంటంటే కంటాజియస్ లివింగ్ ఫ్లూయిడ్ అని పేరు పెట్టారనమాట. కంటాజియస్ లివింగ్ ఫ్లూయిడ్ అంటే సాంక్రమిక ద్రవం, సజీవ సాంక్రమిక ద్రవం. కంటాజియస్ లివింగ్ ఫ్లూయిడ్ అంటే సజీవ సాంక్రమిక ద్రవం. దాన్నే కంటాజియం వైవం ఫ్లూయిడమ్ అని అంటారనమాట. నెక్స్ట్ మార్టినస్ బైజరింగ్ తర్వాత ఆయన వచ్చిన ఎవరు వచ్చారంటే WM స్టాన్లీ. ఈయన ఏం చేశారంటే ఇప్పుడు శాప్ ఉంది కదా, టొబాకో మొజాయిక్ వైరస్ సోకిన ఆ శాప్ ఉంది కదా, ఆ శాప్ని ఏం చేశారంటే ఈయన క్రిస్టలైజ్ చేశారన్నమాట. క్రిస్టలైజ్ చేసినప్పుడు ఈయన శాప్ని ఏం చేశారంటే క్రిస్టలైజ్ చేశారన్నమాట. క్రిస్టలైజ్డ్ అంటే స్ఫటికీకరించడం. స్ఫటికీకరించారు. ఇలాంటి స్ఫటికీకరించిన తర్వాత ఆయన దానికి ఈ డిసీజ్కి ఏమని పేరు పెట్టారు, ఆ డిసీజ్ టొబాకో మొజాయిక్ డిసీజ్ అనేది దేని వల్ల వస్తుందని చెప్పారంటే వైరస్ వల్ల వస్తుందని చెప్పడం జరిగిందనమాట. దానికి ఆయన ఏమేమి పేరు పెట్టారంటే ఆ వైరస్కి TMV అని పేరు పెట్టారు. ఆ వైరస్కి TMV అని పేరు పెట్టింది ఎవరంటే WM స్టాన్లీ. TMV అంటే టొబాకో మొజాయిక్ వైరస్. నెక్స్ట్ WM స్టాన్లీ తర్వాత అండ్ లేటర్ ఫ్రాంకిల్ కాన్రాడ్ అనే ఆయన ఏం చెప్పారంటే మనం టొబాకో మొజాయిక్ వైరస్ ఉంది కదా, టొబాకో మొజాయిక్ వైరస్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఏంటి, కేంద్రక ఆమ్లాలు ఏంటి అని చెప్పారంటే ఆయన ఏమని చెప్పారంటే కన్ఫర్మ్ దట్ ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద TMV ఈస్ RNA TMVలో జెనెటిక్ మెటీరియల్గా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. RNA అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది డిస్కవరీ. క్లాసిఫికేషన్ ఆఫ్ వైరసెస్, వైరస్ల వర్గీకరణ. వైరస్ల వర్గీకరణ ఏది చేస్తుందంటే ఐసిటీవీ అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ taxonomy of viruses. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్, ICTV అంటే ఈ ICTV రెగ్యులేట్ చేస్తుందన్నమాట. వైరస్కి నేమ్ పెట్టడము, ఎలా పెట్టాలి, దేని బేస్ చేసుకుని పెట్టాలి అనే విషయాన్ని ICTV రెగ్యులేట్ చేస్తుంది. ICTV రెగ్యులేట్స్ ద నార్మ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ నోమెన్క్లేచర్ ఆఫ్ వైరసెస్. ఏంటంటే క్లాసిఫికేషన్ వర్గీకరణ చేయడం, అలాగే నోమెన్క్లేచర్ నామీకరణ అంటే ఏ వైరస్నన్నా ఐడెంటిఫై చేసినప్పుడు దానికి క్లాసిఫికేషన్ చేయడం, అలాగే దానికి పేరు పెట్టడం అన్నీ కూడా ఏంటంటే ఏమి రెగ్యులేట్ చేస్తుందంటే ఐసిటీవీ నియంత్రిస్తుంది అన్నమాట. ఐసిటీవీ స్కీమ్ యాజ్ ఓన్లీ 3 హైరార్కియల్ లెవెల్స్. ఐసిటీవీ స్కీమ్ అనేది ఐసిటీవీ వ్యవస్థ ఏంటంటే 3
మూడు వర్గీకరణ స్థాయిని కలిగి ఉంటుంది అనమాట, లెవెల్స్. ఆ మూడు లెవెల్స్ ఏంటంటే హైరార్కియల్ లెవెల్స్ ఏంటంటే ఫ్యామిలీ, జీనస్, స్పీసెస్. కుటుంబం, ప్రజాతి, జాతి. 3 హైరార్కియల్ లెవెల్స్ మనకి ఐసిటివి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్యామిలీ నేమ్స్ దేంతో ఎండ్ అవుతుందంటే నేమ్స్ ఎండ్ విత్ విరిడేతో. ఫ్యామిలీ నేమ్ రాసినప్పుడు లాస్ట్ సఫిక్స్ విరిడే వస్తుందన్నమాట, లాస్ట్ వచ్చే పదం విరిడే. నెక్స్ట్ జీనస్, ప్రజాతి నామం ఎలా ఉంటుందంటే వైరస్. నెక్స్ట్ స్పీసెస్ అనేది ఏంటంటే కామన్గా మనం ఉపయోగించే ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ డిస్క్రైబింగ్ దైర్ నేచర్, దాని యొక్క స్వభావాన్ని బట్టి, దాని నేచర్ని బట్టి అలాగే ఇంగ్లీష్లో మనం స్పీసెస్ నేమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వైరసెస్ ఆర్ కుటుంబం నేమ్ ఏమో విరిడేతో అంతమవుతుంది, ప్రజాతి నామేమో వైరస్తో అంతమవుతుంది. స్పీసెస్ మాత్రం ఇంగ్లీష్లో మనం దాని స్వభావాన్ని బట్టి మనం దాన్ని వ్యక్తపరచవచ్చు అనమాట. నెక్స్ట్ వైరసెస్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద డిసీజ్. వైరస్కి వైరస్ని వెంటనే ఐడెంటిఫై చేసిన వెంటనే నేమ్ ఇచ్చారు. వైరస్ ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, ఆ వ్యాధి వచ్చిన తర్వాత అది వైరస్ వల్ల వస్తే అప్పుడు మాత్రమే ఆ వైరస్కి పేరు పెట్టడం జరుగుతుంది అనమాట. కొత్త వైరస్ ఏదైనా కనుగొన్నారనుకో, ఆ వైరస్ వల్ల ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, ఆ వ్యాధిని బట్టి ఆ వైరస్కి పేరు పెట్టడం జరుగుతుంది అనమాట. చూడండి, పోలియో వచ్చినప్పుడు మనం పోలియో వ్యాధి వచ్చిందనుకో, అది పోలియో వైరస్ వల్ల వస్తుంది అనమాట. ఆ విధంగా నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. చూడండి, దీని ఫ్యామిలీని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తున్నారో. ఫ్యామిలీ రెట్రోవిరిడే చెప్పాను కదా, సఫిక్స్ అనేది విరిడేతో, ఎండ్ నేమ్ ఫ్యామిలీ ఎండ్ విత్ విరిడే. కుటుంబం అనేది దేంతో అంతమవుతుందంటే విరిడేతో అంతమవుతుంది అనమాట. నెక్స్ట్ జీనస్, ప్రజాతి నామం అనేది లెంటి వైరస్. చూడండి, ప్రజాతి నామం లెంటి వైరస్. నెక్స్ట్ స్పీసెస్, జాతి నామం చూడండి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, హెచ్ఐవి. ఈ విధంగా మనం చెప్పచ్చు. చూడండి, ఇక్కడ హ్యూమన్ ఇమ్యూనో మనకి ఏంటంటే ఇంగ్లీష్లోనే దాన్ని డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ వైరస్ల వర్గీకరణ. స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ల నిర్మాణం. వైరస్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వైరసెస్ రేంజ్ సైజ్ ఫ్రమ్ 300 nm నానోమీటర్స్. 300 nm ఎక్కడ ఉంటుందంటే టిఎంఈ అంటే టొబాకో మొజాయిక్ వైరస్. టిఎంఈ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 300 nm నానోమీటర్స్ ఉంటుంది. 20 nm ఎక్కడ ఉంటుందంటే యాజ్ ఇన్ పార్వో వైరస్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి స్పైక్స్. వీటిని స్పైక్స్ అంటారు. ఇవి ఏంటంటే ఏదైనా సెల్ని ఇన్ఫెక్ట్ చేయడానికి, దాని మీద అటాచ్ చేయడానికి ఆ స్పైక్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ హెలికల్ వైరస్, సర్పిల వైరస్. హెలికల్ వైరస్ ఎలా ఉంటాయంటే రాడ్ షేప్లో ఉంటాయి, దండాల్లాగా ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ స్ట్రక్చర్ ఇలా పొడవైన ఎలాంగేటెడ్ రాడ్స్. నెక్స్ట్ రిజిడ్ అంటే ఏంటంటే దళసరిగా ఉంటాయి, గట్టిగా. ఫ్లెక్సిబుల్ అంటే నమ్యతను కలిగి ఉంటాయి. నమ్యత అంటే సాగే లక్షణం, ఫ్లెక్సిబుల్. ఆ విధంగా ఉండే వైరస్లు ఏ వైరస్లు అంటే హెలికల్ వైరస్, సర్పిల వైరస్లు. సర్పిల వైరస్కి ఏంటంటే ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ర్యాబిస్ వైరస్ అండ్ టిఎంబి. ర్యాబిస్ వైరస్ అలాగే టిఎంబి.
టిఎంబి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇది న్యూక్లిక్ యాసిడ్ అయితే ఇక్కడ ఇవన్నీ కూడా క్యాప్సోమియర్స్. ఇది టిఎంబి. ఇదేమో ర్యాబిస్ వైరస్, రాడ్ షేప్ ఇది. నెక్స్ట్ పాలీహెడ్రల్ వైరసెస్, బహుభుజాకృతి. పాలీహెడ్రల్ మెనీ సైడ్స్ ఉంటాయి అన్నమాట, ఎక్కువ సైడ్స్ ఉంటాయి. ఇవి పాలీహెడ్రల్ వైరసెస్ ఎక్కడ ఉంటాయంటే, ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే మెనీ ప్లాంట్స్లో ఉంటాయి, యానిమల్స్, అలాగే బ్యాక్టీరియా. వీటిలో ఈ పాలీహెడ్రల్ వైరసెస్ అనేవి ఉంటాయి అన్నమాట, ఇంజెక్టర్. వీటి యొక్క దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే హెర్పిస్ సింప్లెక్స్, పోలియో వైరస్. ఈ రెండు కూడా పాలీహెడ్రల్ షేప్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది టిఎంబి, ఇది ర్యాబిస్ వైరసెస్. ఆచ్ఛాదిత వైరస్ అంటే ఏంటంటే కవర్ చేసి ఉంటాయి అన్నమాట, వైరస్ న్యూక్లిక్ యాసిడ్ని కవర్ చేస్తూ ఆచ్ఛాదిత వైరస్. ఆచ్ఛాదితాలు ఉంటాయి, కవచాలు ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే స్పెరికల్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఎన్వలప్డ్ వైరస్ స్పెరికల్ షేప్లో ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా వైరస్ దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ అంటే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే వైరస్ని బ్యాక్టీరియా ఫేజ్ అంటారు, బ్యాక్టీరియోఫాజులు. అంటే ఏంటంటే బ్యాక్టీరియాని ఆవరించి ఉండే వైరస్లను ఏమంటారంటే బ్యాక్టీరియోఫాజులు అంటారు. ద వైరసెస్ విచ్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే వైరస్లనే బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. నెక్స్ట్ కాంప్లెక్స్ వైరసెస్ అంటే స్ట్రక్చర్స్ అనేవి ఏంటంటే దీంట్లో కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట, సంక్లిష్ట నిర్మాణాలు ఉంటాయి. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ వైరస్.